ప్రధాని మోడీ శ్రీలంక పర్యటన ముగించుకొని భారత్కు తిరిగి వస్తూ రామసేతును వీక్షించారు. విమానం విండోలో నుంచి రామసేతును ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరిగిన సమయంలోనే తాను రామసేతును చూశాను అంటూ ఆ పోస్ట్లో రాసుకొచ్చారు. మనందరినీ సమైక్యంగా చూసే శ్రీరాముడి దయ వల్ల తనకు రామసేతు దర్శనం కలిగింది అన్నారు. అందరికీ రాముని దీవెనలు ఉంటాయని ఆకాంక్షించారు ప్రధాని మోడీ. రామసేతు ఈనాటిది కాదు. రామసేతుపై దశాబ్దాలుగా ఎన్నో వాదనలున్నాయి. భారత్ శ్రీలంకల మధ్య సముద్రాన్ని కలిపి ఈ వంతెన కాల్పనికం కాదని, నిజమేనని నాసా, ఇస్రో నిర్ధారించాయి. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఇన్సాట్-2 డేటాను వినియోగించి తమిళనాడు, శ్రీలంక మధ్య ఉన్న ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను గతంలోనే విడుదల చేశారు. రామసేతు పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. రామసేతును రాముడే నిర్మించాడని చెబుతారు. సీతమ్మ వారి కోసం లంకకు వెళుతూ వానరుల సహాయంతో రామచంద్రుడే దీన్ని నిర్మించినట్లు చెబుతారు. మోడీ శ్రీలంక నుంచి తిరిగి వస్తూ విమానంలో రామసేతు వీడియోను పోస్ట్ చేశారు.